హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్. ఏం చేస్తున్నారు? అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి మైసూర్ బజ్జీ ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి. మైసూర్ బజ్జీ చేయడానికి మనకి ఫస్ట్ మెయిన్గా పెరుగు ఉండాలి. పెరుగు లేకపోతే అది అస్సలు చేయలేము. ఫ్రెష్ పెరుగైనా పర్లేదు, నిన్నటిది పెరుగైనా పర్లేదు, కొంచెం పులిసిందైనా పర్లేదు. పెరుగు లేకపోతే చిక్కటి మజ్జిగ అండి, పల్చటి మజ్జిగ అయితే పనికిరాదు. చిక్కటి మజ్జిగ తీసుకోవాలి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో పెరుగు తీసుకున్న తర్వాత దాన్ని చేత్తో ఇలా బాగా బీట్ చేయాలి. అస్సలు ఉండలు లేకుండా ఇలా పల్చగా బాగా బీట్ చేయాలి. దీంట్లో మనం ఒక స్పూను సాల్ట్ వేసుకోండి రుచికి సరిపడా. తర్వాత 1.5 టీ స్పూను వంట సోడా వేసుకోవాలి, బేకింగ్ పౌడర్. ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి పెరుగులో. బేకింగ్ సోడా బాగా కలిసిపోయే వరకు పెరుగులో బాగా బీట్ చేయాలండి. తర్వాత ఈ పెరుగులోకి మనం మైదా కలపాలి. మైదా నేను ఈ పెరుగులో ఎంత మైదా పడుతుందో అంతవరకే కలుపుతాను. మీకు కొలతలో చెప్పాలంటే 1 కప్పు పెరుగుకి 1 కప్పు మైదా మాత్రమే తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. మీకు ఏదన్నా వాటర్ పడతాయి అనిపిస్తే కొంచెం కలుపుకోండి. నేను తీసుకున్న పెరుగుకి వాటర్ పట్టకుండా ఎంతైతే పిండి కలిసిద్దో అంతే కలుపుతాను. సో పిండి టెక్స్చర్ అయితే ఇలా వచ్చిందండి. దీంట్లో మనం ఇప్పుడు అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసుకుందాము. అల్లం, పచ్చిమిరపకాయలు కొంచెం కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు వేసాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న అల్లం ముక్కలు వేసాను. తర్వాత 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకుందాము. వీటన్నిటిని బాగా మిక్స్ చేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు పిండిని బాగా బీట్ చేయాలండి. అట్లా బాగా బీట్ చేయాలి. బీట్ చేసి మూత పెట్టేసుకొని 2 to 4 అవర్స్ వదిలేయాలి. మినిమం 2 అవర్స్, మ్యాక్సిమం 4 అవర్స్. మీకు టైం లేదు అనుకుంటే 2 అవర్స్ అన్నా వదిలేయాలి. తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వాటర్ పెట్టుకున్నాం కదా, ఆ వాటర్లో చేతులు తడి చేసుకొని ముద్ద తీసుకొని ఒక్కొక్కటి ఇలా ఆయిల్లో డ్రాప్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మెయిన్ ఏంటంటే బాండీలో మునిగేంత వరకు, మనం వేసిన పునుగులు మునిగేంత వరకు ఆయిల్ తీసుకోవాలి. చెయ్యి తడి చేసుకుంటే బాగా డ్రాప్ అయ్యిద్ది మనం వేసే పిండి. ఇట్లా పునుగు షేప్లో, రౌండ్ షేప్లో తీసుకొని ఒక్కొక్కటి ఇలా డ్రాప్ చేస్తూ ఉండాలి. హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి పునుగులన్నీ మైసూర్ బజ్జీ అన్నీ ఉడికే వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఇలా చాలా మంచిగా పొంగినవి, మెత్తగా వచ్చినాయి కదా. ఇలా గోల్డెన్ బ్రౌన్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఉడికిపోయినాయండి, తీసేసుకుందాము. మైసూర్ బజ్జీ పొంగలేదు అనుకుంటే సోడా ఉప్పు తగ్గిందని అర్థము. దాంట్లో మీరు మళ్ళీ కొంచెం సోడా ఉప్పు యాడ్ చేసుకొని మళ్ళీ వేసుకోండి. ఈ టిప్స్ ఫాలో అయితే మీకు మైసూర్ బజ్జీలు చాలా బాగా వస్తాయండి. ఫస్ట్ మెయిన్ పెరుగు తీసుకోవాలి. మనం ఎంత పెరుగు తీసుకుంటామో అంత పిండి వేసుకుంటే చాలా మెత్తగా వస్తాయి. సెకండ్, సోడా ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి. బేకింగ్ సోడా సరిపోయినంత వేసుకోవాలి. థర్డ్ టిప్ ఏంటంటే 2 to 4 అవర్స్ రెస్ట్ వదిలేయాలి, లేకపోతే అవి అసలు పొంగవు. మనకున్న క్లైమేట్కి 2 to 4 అవర్స్ వదిలేయాలి. మినిమం 2 అవర్స్ అన్న వదిలేయాలి. మీకు టైం లేదు అనుకుంటే 1 అవర్ అయినా వదిలేయాలి. అప్పటికప్పుడు కలిపి వేస్తే మాత్రం మెత్తగా అయితే రావు. 1 పెరుగు, 2 సోడా ఉప్పు, 3 రెస్ట్ ఇవ్వడం. ఈ 3 టిప్స్ ఫాలో అవ్వి మైసూర్ బజ్జీ చాలా బాగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. హోటల్ స్టైల్లో ఎలా చేస్తారో
అలా చేసేసుకోవచ్చు. సో ఇది రెండో వాయి వేస్తున్నానండి. ఇంకా అయిపోయింది ఫస్ట్ వాయి. రెండో వాయి ఇంతవరకే మాకు సరిపోని చేశాను నేను. హోటల్లో అయితే కొంతమంది పిండి తీసుకొని పిడికిలతో ఇలా వేస్తారు. నాకు అలా రాదు. నేను అసలు ట్రై చేయలేదు అది. నాకు ఇలానే కంఫర్ట్, ఇలానే వచ్చు కాబట్టి ఇలానే చేశాను. ఇలా కూడా మనకి బాగా వస్తుందండి. మరి అంత రౌండ్ పర్ఫెక్ట్ షేప్ రాకపోయినా కానీ తినడానికైతే చాలా బాగుంటుంది. చూడడానికి కూడా బాగానే ఉంటాయి. మీరు ఇలా ట్రై చేయొచ్చు. మరీ అంత రౌండ్గా రాకపోయినా తినచ్చు కదా మనం. సో ఇవి వేడి వేడిగా తినాలండి. లేట్ చేయకూడదు. మళ్ళీ ఆరిపోతే తినడానికి బాగోదు. సో మనం ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేద్దాము. మైసూర్ బజ్జీ రెసిపీ అయితే చాలా బాగా వచ్చిందండి. మెత్తగా లోపలంతా ఉడికిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి మైసూర్ బజ్జీ. దీంట్లోకి నేను పల్లి చట్నీ, శనగపప్పు పల్లి చట్నీ చేశాను. మీరు అల్లం చట్నీ, టమాటో చట్నీ, కారం ఏదైనా సైడ్ డిష్గా ఏదైనా తినచ్చు. దీంట్లో ఆనియన్స్ కూడా పెట్టుకోవచ్చు సైడ్ డిష్గా. అదిగోండి చాలా బాగా వచ్చింది. లోపల కూడా ఏం ఉండలు లేకుండా వచ్చింది మెత్తగా. సో అదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.